వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు ఎవరైతే చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు త్రుట్టిలో ట్రైన్ ప్రమాదం తప్పింది. సింగపూర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో దానికి సంబంధించిన రిజల్ట్స్ కొన్ని మన దగ్గర ఉన్నాయి. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే స్కూలు, ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్ సింగపూర్లో. చూడండి, నిచ్చెన సాయంతో పిల్లల్ని కిందికి దింపుతున్నారు. సింగపూర్ లో పవన్ కళ్యాణ్ గారి కొడుకు చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఈ విషయం తెలిసింది. దీంతో పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ వారికి స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాటు చేసినందుకు వాటిని పూర్తి చేసి వెళ్తానని పవన్ కళ్యాణ్ అధికారులకు చెప్పినట్టు జనసేన పార్టీ వెల్లడించింది. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెన్గా సింగపూర్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆమె ఎప్పటికప్పుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కు వివరాలు అందిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడాలని, ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడాలని చెప్పి మనందరం సింగపూర్ లో పవన్ కళ్యాణ్ గారి కొడుకు చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఈ విషయం తెలిసింది. దీంతో పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ వారికి స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాటు చేసినందుకు వాటిని పూర్తి చేసి వెళ్తానని పవన్ కళ్యాణ్ అధికారులకు చెప్పినట్టు జనసేన పార్టీ వెల్లడించింది. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెన్గా సింగపూర్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆమె ఎప్పటికప్పుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కు వివరాలు అందిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడాలని, ఎలాంటి ప్రమాదం లేకుండా